శ్రీవాణి భక్తి ఛానల్ వీక్షకులకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు వాస్తులో అపార్ట్మెంట్ నిర్మాణాల్లో జరిగే లోపాలు వాటిని ఏ విధంగా మనం గమనించాలి అని టాపిక్ని చెప్పుకుందాం. ఈరోజు అపార్ట్మెంట్లో ఈ తూర్పు వైపున కానీ లేక పడమర వైపున కానీ అపార్ట్మెంట్స్ అనేవి దాదాపుగా ఎక్కువగా ఉంటాయి. కొన్ని ఉత్తర దిక్కులో ఉంటాయి. దక్షిణ దిక్కులో ఉన్న అపార్ట్మెంట్స్ చాలా తక్కువ కనిపిస్తాయి, అరుదుగా కనిపిస్తాయి. కాబట్టి తూర్పు దిశ అయినా లేక ఉత్తర దిశ అయినా లేక పడమర దిశ అయినా కూడా అపార్ట్మెంటు మనం తీసుకోదలిచినప్పుడు కొన్ని బాల్కనీస్ అనేవి అపార్ట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ బాల్కనీస్ ఎక్కడ ఉంటున్నాయి, ఎక్కడ ఉంటే మంచిది, ఎక్కడ ఉండకూడదు, వీటి ప్రభావాలు ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి మనం ఆలోచించినప్పుడు ఈ తూర్పు డోర్ కలిగినటువంటి అపార్ట్మెంట్ నిర్మాణంలో మాస్టర్ బెడ్రూమ్కి దక్షిణ వైపు కానీ మాస్టర్ బెడ్రూమ్కి పడమర వైపు కానీ ఆ రోడ్డు ఉందనే ఉద్దేశ్యంతో బాల్కనీలు ఇవ్వడం జరుగుతుంది. మిగతా ఎక్కడ ఉండవు, ఎక్కడ కూడా బాల్కనీ ఉండదు, అంత ఓపెన్ టు స్కై ఉంటుంది. కేవలం మాస్టర్ బెడ్రూమ్కి మాత్రమే పడమర కానీ దక్షిణం కానీ ఒక చాట మాత్రమే కొన్ని చాట్ల ఇవ్వడం జరుగుతుంది. అది అట్లా నిర్మాణం చేయదలిచినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఓపెన్ చేయకుండా ఏదన్నా ఐరన్తో ఫ్యాబ్రికేటెడ్గా దాన్ని మొత్తం కూడా కొంచెం క్లోజ్ చేసుకోవడం కానీ, లేదంటే ఒక మోబుల్ డోర్ కానీ, అంటే మిర్రర్తో ఉన్నటువంటి మోబుల్ డోర్ కానీ చేయటం అనేది మంచిది. ఆ విధంగా కాకోకుండా మాస్టర్ బెడ్రూమ్కి దక్షిణం కానీ పడమర కానీ మనం ఓపెన్గా ఉండే విధంగా బాల్కనీస్ అనేవి వాస్తు విరుద్ధము. కాబట్టి ఈ సూత్రాన్ని కూడా మీరు ఖచ్చితంగా గమనిస్తారని కోరుకుంటూ, అదేవిధంగా అపార్ట్మెంట్ నిర్మాణంలో పడమర భాగంలో అంటే పడమర కానీ పడమర వాయువ్యం కానీ బాల్కనీస్ ఉంటాయి. అవి కూడా మంచివే. వాటిని కూడా వాస్తుబద్ధంగా మనం కొంచెం ఫ్యాబ్రికేటెడ్తో ఏదైనా కూడా గ్లాస్ డోర్ కానీ కొంత కనిపించే విధంగా సెక్యూరిటీ పరంగా కొంత అక్కడ మనం దక్షిణం కానీ పడమర కానీ ఖచ్చితంగా బాల్కనీస్ ఉన్నప్పుడు వాటిని కొంత క్లోజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా తూర్పు కానీ లేక ఉత్తరం కానీ ఉన్న బాల్కనీస్ ఈశాన్యాన్ని కట్ చేసి ఉండకుండా ఈశాన్యాన్ని త్రూ అంటే ఇల్లు ఎక్కడైతే ఈశాన్యం అనేది ఆగిందో అక్కడికి మ్యాచ్ సరిపోయే విధంగా బాల్కనీ అనేది ఉత్తరం కానీ తూర్పు కానీ ఉండి తీరాలి. అట్లా కాకోకుండా ఓన్లీ వాయువ్య భాగంలో మాత్రమే బాల్కనీ ఉండి ఉత్తర వాయువ్యంలో మాత్రమే బాల్కనీ ఉండి మిగతా ఉత్తరం అంతా కూడా ఓపెన్ టు స్కై ఉన్నటువంటి నిర్మాణాలు కూడా అంత యోగ్యమైనవి కాదు. కాబట్టి అవకాశం ఉన్నంత మేరకు కంప్లీట్గా ఉత్తరం అంతా కూడా బాల్కనీ ఉన్నా, కంప్లీట్గా తూర్పు అంతా కూడా బాల్కనీ ఉన్నా కూడా అవి చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి కంటిన్యూషన్గా బాల్కనీ లేనప్పుడు ఒక భాగం మాత్రమే ఉన్నప్పుడు అవి ఎక్కడుంటే బెటర్ అని మనం ఆలోచించినప్పుడు దక్షిణం కానీ పడమర కానీ ఖచ్చితంగా ఉంటే వాటిని మాత్రం కొంత క్లోజ్ చేయండి, ఓపెన్గా పెట్టద్దు. ఆ విధంగా తూర్పు కానీ ఉత్తరం కానీ ఉన్నప్పుడు ఆ ఈశాన్యాన్ని కూడా కొంత కవర్ అయ్యే విధంగా అవకాశం ఉంటే నిర్మాణం చేసుకోండి. లేని పక్షంలో తూర్పులో ఉన్నా మంచిదే, ఈశాన్యంలో ఉన్నా మంచిదే, తూర్పు ఈశాన్యాన్ని మొత్తం కలిపి ఉన్నా మంచిదే. అదేవిధంగా ఉత్తరంలో బాల్కనీ ఉండటం కూడా అపార్ట్మెంట్కి మంచిదే. ఉత్తరంతో పాటుగా ఈశాన్యానికి కూడా తూర్పు ఈశాన్యానికి కూడా మొత్తం అంతా కూడా కలిపి ఉండటం కూడా చాలా మంచిది. కాబట్టి అపార్ట్మెంట్ నిర్మాణాల్లో వంటగదికి బయట నుంచి పని మనిషి వచ్చే విధంగా సపరేట్ డోర్ అనేది పెడుతూ ఉంటారు. తూర్పు అపార్ట్మెంట్ అయ్యండి, తూర్పు ప్రధాన ద్వారం అయినటువంటి అపార్ట్మెంట్లో తూర్పు ఆగ్నేయ భాగంలో కిచెన్ పక్కన వాష్ ఏరియా ఉంటుంది కాబట్టి అక్కడ చిన్న డోర్ ఒకటి పెట్టి బయట నుంచే పని మనిషి వచ్చి వెళ్ళే విధంగా నిర్మాణాన్ని చేపడుతూ ఉంటారు. దాదాపుగా చాలా చోట్ల కూడా మనకి గ్రిల్ డోర్ అనేది ఇస్తూ ఉంటారు. ఈ తూర్పు భాగంలో తూర్పు ఆగ్నేయ భాగంలో వాష్ ఏరియా ఉన్నప్పుడు, కిచెన్ పక్కన వాష్ ఏరియా ఉన్నప్పుడు ఆ డోర్ అనేది ఖచ్చితంగా అవసరం కాబట్టి దాన్ని ఒక ఫిక్స్డ్గా ఏదన్నా కనిపించకుండా విజిబిలిటీ లేకోకుండా ఫుల్ ఫ్రేమ్ అనేది క్లోజ్ చేసే విధంగా నిర్మాణం అనేది చేపట్టండి. ఆ విధంగా కాకుండా గ్రిల్ డోర్ పెట్టుకోవటం అనేది వాస్తవమతం కాదు. ఎందుకంటే ఆ తూర్పు ఆగ్నేయంలో ఆ విధమైనటువంటి క్లోజ్ లేకోకుండా గాలి వెలుతురు వచ్చే విధంగా అక్కడ ఓపెన్ చేయకూడదు. కాబట్టి తూర్పు వైపున అపార్ట్మెంట్ ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా తూర్పు ఆగ్నేయంలో ఉన్నటువంటి ఆ వాష్ ఏరియాకి వచ్చే డోర్ని ఖచ్చితంగా పైన
ఏదైనా రైల్వే సన్ గ్లాస్ కానీ ఏదైనా షీట్ కానీ ఖచ్చితంగా కవర్ చేయండి. అది మీకు అవకాశం ఎప్పుడైతే అవసరమో దాని అవసరమో పని మనిషి ఎప్పుడైతే వస్తుందో దాన్ని అప్పుడే తీయండి. ఖచ్చితంగా తీసి ఉంచకండి. కాబట్టి ఇది తీస్తే ప్రధాన దిక్కు అయినటువంటి తూర్పు ద్వారం యొక్క బలం తగ్గిపోతుంది కాబట్టి దీని అవసరం మేరకే తీస్తూ దీన్ని కంప్లీట్గా క్లోజ్డ్గా ఉండే విధంగా ఈ సందర్భంగా ఈ విషయాన్ని కూడా అందరూ పరిగణిస్తారని చెప్పి చెప్తూ ఉన్నా.